ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనములు. మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్న మాట. మరి ఎందుకు ఈ మాట పలకవలసి వచ్చింది? మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని చెప్తున్నారంటే అసాధ్యమైంది ఏదో వారి జీవితంలో జరిగిందని కదా. అంటే సాధ్యం కానిది కూడా ఉందేమో అని వారిలో అవిశ్వాసం వచ్చింది కదా. శిష్యులను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్న ఈ మాటను ఒకసారి గమనిస్తే ఇక్కడ వారికి శిష్యులకు కొన్ని వరములు ఇవ్వడం జరిగింది. స్వస్థత వరాలు, దెయ్యములు వెళ్ళగొట్టే వరములు సువార్తకు పంపించే క్రమంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాంద్ర రోగం గల ఆ వ్యక్తి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, మీ శిష్యులు నా కుమారుని బాగుపరచలేకపోయారు, మీకు సాధ్యమైతే బాగుపరచండి అని యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఆ మాటలు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులను ఉద్దేశించి పలుకుతున్న మాట, ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరు ఏం చేసినా మీకు అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదు. అసాధ్యమైనది ఉంది అంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు అని శిష్యులను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట. మనకున్న విశ్వాసాన్ని బట్టే అండి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు దేవుడు మన పట్ల జరిగిస్తున్నాడు. మనకి విశ్వాసం ఎప్పుడైతే ఉండదో అప్పుడు మన జీవితాలలో పెద్దగా ఆశీర్వాదాలు కానీ అద్భుత ఆశ్చర్య కార్యములు కానీ మనం చూడలేము. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆయన మన విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేస్తాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము అని ఉంటుంది. నీ విశ్వాసం నిన్ను రక్షించెను, నీ విశ్వాసం నిన్ను కాపాడెను అని కొన్ని ఉపమానాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో, సువార్త పత్రికలలో. మరి మనం ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నాము? విశ్వాసం లేని మూర్ఖతరము వార్లారా అని శిష్యులను అంటున్నాడంటే అది మనకు కూడా వర్తిస్తుంది కదండి. ఎన్నోసార్లు మన విశ్వాసాన్ని కోల్పోతూ అవిశ్వాసంతో మనకి రావాల్సిన దీవెనలు కూడా పొందలేకపోతున్నామేమో. ఎంతో కాలంగా దేవుణ్ణి నమ్ముకున్నాము, ఎన్నో వాగ్దానాల ద్వారా తృప్తిపరచబడుతూ వచ్చినాము, బ్లెస్సింగ్ చేయబడుతూ వచ్చినాము. కానీ కొంత శ్రమ రాగానే, కొంత బాధ కలగగానే అల్ప విశ్వాస మాటలు వస్తున్నాము. ఆ విశ్వాస మాటలు వస్తున్నాయేమో మన నోటి నుంచి. వాటిని మనం మార్చుకోగలిగితే దేవుని యందు ఆధారపడి మనకున్న ఆవగించేంత విశ్వాసం ద్వారానే దేవుడు మన జీవితాలను మారుస్తాడని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.